హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను పిల్లలకి లంచ్ బాక్స్లోకి హడావిడి లేకుండా చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉండే పొటాటో రైస్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది చాలా బాగుంటుంది. మీ పిల్లలకి ఒకసారి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో మొత్తం మిస్ చేయకుండా చూడండి. ముందుగా పావు కేజీ బంగాళాదుంపలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వాష్ చేసి ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2-3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. 3 మీడియం సైజ్ టమాటాని కూడా ఇలా చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. హోల్ గరం మసాలా తీసి పెట్టుకోవాలి. 1 కప్పు పెరుగు, 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, కొద్దిగా కరివేపాకు, 1 కట్ట కొత్తిమీర. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం తీసి పెట్టుకున్న హోల్ గరం మసాలా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి పెట్టుకోవాలి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని వేసుకొని ఇవి ఫ్రై అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. బంగాళాదుంపలు ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కారం వేయడం వల్ల బంగాళాదుంప ముక్కలకి కారం అనేది బాగా పడుతుంది. కారం కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ టమాటాలు వేసిన తర్వాత వేయడం వల్ల టమాటాలు బాగా మెత్తగా ఉడుకుతాయి, ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో మనం తీసి పెట్టుకున్న 1 కప్పు పెరుగు వేసుకొని కలుపుకోవాలి. పెరుగు వేయడం వల్ల రైస్కి ఫ్లేవర్ బాగా పడుతుంది, గ్రేవీ కూడా కొంచెం ఎక్కువగా వస్తుంది. తర్వాత ఇందులో మనం గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులో మనం వండి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. లేదంటే మీరు రాత్రి మిగిలిపోయిన అన్నం ఉన్నా వేసుకోవచ్చు. నేను అప్పుడే వండుకున్న రైస్ ఉంటే వేసుకుంటున్నాను. ఇది వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత లంచ్ బాక్స్లోకి కానీ ప్లేట్లో కానీ సర్వ్ చేసుకొని తినేసేయండి. ఇది లంచ్ బాక్స్లోకే కాదు, ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా చేసి పెట్టొచ్చు. చాలా బాగుంటుంది, అందరూ మెచ్చుకుంటారు. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం శివాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం కూడా మర్చిపోకండి.